హల్లెలూయా అని సంఘాల్లో ప్రార్థన చేస్తున్న మేము బయట ఉండి దాన్ని వెక్కిరిస్తూ ఉండేవాళ్ళం. ఆ పదం నేను వాడినాం, వెక్కిరిస్తూ ఉండేవాళ్ళం అనమాట. కానీ ఈ దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు చూడండి. ఇప్పుడు జీవితాంతం ప్రసంగం మొదలుపెట్టిన జీవితాంతం కూడా రోజుకి అనేక మార్లు హల్లెలూయా 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 అని ఆయన స్తుతించేలా దేవుడు చేశాడు. అంతే, ప్రతిరోజు హల్లెలూయా అయిపోయింది. ఎందుకంటే ఒకే ఒక్కసారి హల్లెలూయా అంటే వ్యంగ్యంగా వెక్కిరించాం, అరిసాం సంఘ ద్వారాలు బయట ఉండి, నేను కొంతమంది స్నేహితులతో. ఓకే, అది 94లో జరిగింది. 98లో అలాంటి వాడిని దేవుడు క్రీస్తు ప్రేమించి ఏంటంటే, ఆల్కహాల్ ఎడిక్షన్కి నేను లోనైనప్పుడు, ఆల్కహాల్ అంటే ఒక దురాత్మ అండి, సింపుల్. ఆల్కహాల్ అంటే దురాత్మ, ఎనీథింగ్ నెగిటివ్, దాని వెనక ఒక ఈవిల్ స్పిరిట్ ఉంటుంది. మనకి ఇది భౌతికమైన లోకం కానీ మనందరికీ తెలుసు, కానీ దీని మీద ఆత్మీయ లోక ప్రభావం ఉంటుంది. ఈ భౌతిక లోకం కన్నా కూడా ఆత్మీయ లోకం అనేది చాలా బలమైనది, శక్తి కలిగింది అంతే. సో ఈ నెగిటివ్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ ప్రభావంతో ఆల్కహాల్ ఎడిక్షన్కి లోనైతే ఉంటారు. ఇంకా అనేక విషయాలు, ఏ పాపములో పట్టబట్టమైనా సరే, మోహపు చూపులైనా సరే, వ్యభిచారమైనా సరే, దొంగతనమైనా సరే, మర్డర్ అయినా సరే, ఎనీథింగ్. ఓకే, ఒకరిని దోచుకోవటమైనా సరే, ఇవన్నీ ఈవిల్ స్పిరిట్స్ వర్క్ అంతే. శరీర కార్యాలని ఉంటుంది కానీ గలతీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ ఈవిల్ స్పిరిట్ వర్క్. మరి ఆ ఈవిల్ స్పిరిట్ పట్టిన సపోజ్ ఆల్కహాల్ ఎడిక్షన్ లేదా డ్రగ్ ఎడిక్షన్, ఈ రోజుల్లో డ్రగ్స్ అయిపోయింది, ఎక్కడ చూసిన డ్రగ్స్, యవనస్తులు. అది పోవాలంటే ఒక్కటే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఈవిల్ స్పిరిట్ కన్నా పవర్ఫుల్ దేవుణ్ణి అయితే దేవదేవుడు అంటాడు, దేవుళ్ళకే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధాత్ముడైతే నా 20 సంవత్సరాల జీవితం ఆయన ఆత్మలకే ఆత్మ అంతే. ఆయన ఒకసారి ఈజ్ ద సుప్రీం స్పిరిట్, ఈజ్ ద సోవరెన్ స్పిరిట్ అంతే. ఆయన వచ్చాడా అక్కడ సార్వభౌమాధికారం ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది అంతే. మరి ఆ కూటమి నేను అటెండ్ అయిన తర్వాత ఒక్క రాత్రి అటెండ్ అయినా, 1998 ఆగస్టు 16 దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నా మీదకి నేను ఆహ్వానించాను, క్రైస్ట్ స్పిరిట్ నేను ఇన్వైట్ చేశాను. నా మీదకి, అన్యుడైన నా మీదకి, తాగుబోతునైన నా మీదకి దేవుని ఆత్మ దిగిందనమాట. ఆ రాత్రి దేవుని ఆత్మ దిగింది. విత్ ఇన్ 24 అవర్స్ నాకు విడుదల వచ్చేసింది. 25 సంవత్సరాలు దాటిపోయింది, ఈ రోజు వరకు ఎప్పుడు ఆల్కహాల్ ముట్టుకోలే. కొన్నిసార్లు స్నేహితులు నన్ను బలవంతం చేసినా కూడా ఈ రోజు వరకు నేను ముట్టుకోలే. దేవుడు చేసిన కార్యము అది నిరంతరం నిలిచి ఉంటుంది అంతే. అదే కాదు కానీ నాకు అనేక మంది సువార్త చెప్పారు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్. క్యాథలిక్ స్కూల్స్లో చదువుకున్నా, క్రీస్తుని గురించి చెప్పారు. నా క్లాస్మేట్స్ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు, పెంతెకోస్తు వాళ్ళు ఉన్నారు, లేకపోతే మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా అనేక మంది సువార్త చెప్పినా కూడా నేను వినేవాడిని, గౌరవించేవాడిని, కానీ ఆయన మాత్రం